అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 16. కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విక్కీ ఆగు అని వినిపించిన పిలుపుతో వెనక్కి తిరిగి చూశాడు వెంకట్. ఇదేంటి చిన్ని ఈ టైంలో ఇక్కడికి ఎలా వచ్చింది? తనకెవరు చెప్పారు? ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు వెంకట్. గబగబా వెంకట్ దగ్గరికి వచ్చి, ఎలా ఉంది అమ్మమ్మ గారికి? కంగారు పడుతూ అడిగింది శ్రద్ధ. చిన్ని, నీకెవరు చెప్పారు? ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చి ఫోన్ తీసి చూస్తే నువ్వు ఆన్లైన్లోనే ఉన్నావు. అప్పుడే నిద్ర లేచావా విక్కీ అని మెసేజ్ చేశాను. నీ నుంచి రిప్లై లేదు. కాల్ చేశాను, ఎంగేజ్ వస్తూనే ఉంది. ఎర్లీ మార్నింగ్ నువ్వు అంతలాగా ఎవరితో మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. మీ తమ్ముడు వినయ్కి కాల్ చేశాను. వినయ్ నెంబర్ నీకెలా తెలుసు చిన్ని? మీ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చాడులే. అయితే నీకు వినయ్ చెప్పాడా? హాస్పిటల్లో ఉన్నాం వదినా, నానమ్మకి బాలేదు అని చెప్పాడు. అందుకే వెంటనే వచ్చేసాను. ఇప్పుడు అమ్మమ్మగారికి ఎలా ఉంది? డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంది చిన్ని. ఇంకా ఏ విషయమో చెప్పట్లేదు. లోపలికి తీసుకువెళ్ళి 1 అవర్ అవుతుంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. కంగారు పడుతూ అన్నాడు వెంకట్. కంగారు పడకు విక్కీ, అంతా బాగానే ఉంటుంది. పద లోపలికి వెళ్దాం. వెంకట్, శ్రద్ధ ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. అమల ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ ముందర అటు ఇటు తిరుగుతూ తెగ కంగారు పడుతోంది. విద్యాధర్ ఎవరికో ఫోన్ చేసి అర్జెంటుగా ఒక 50,000 అన్నా చూడరా అని మాట్లాడుతున్నాడు. వినయ్ కూడా ఎవరికో ఫోన్ చేస్తూ కంగారు పడుతున్నాడు, అటు ఇటు తెగ తిరుగుతూ. అమ్మా, నానమ్మకి ఏమీ కాదు, నువ్వు భయపడకు, రా ఇటు కూర్చో అంటోంది స్వప్న. శ్రద్ధ అమల దగ్గరికి వచ్చి అత్తయ్య అని పిలిచింది. అమల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. శ్రద్ధని చూసి కళ్ళ నీళ్లు తుడుచుకుని ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తోంది అమల. ప్లీజ్ అత్తయ్య, మీరు ఇలా బాధపడకండి. అమ్మమ్మ గారికి ఏమీ కాదు, చూస్తూ ఉండండి, నవ్వుతూ బయటికి వచ్చేస్తారు. అమల శ్రద్ధ చేతిని పట్టుకుని ప్రేమగా చూస్తోంది. శ్రద్ధ తన చేతితో అమల చేతిని చిన్నగా ఒత్తి ఏమీ కాదు అన్నట్టు ధైర్యం ఇస్తూ భరోసా ఇచ్చింది. వెంకట్ దగ్గరికి వెళ్ళి, విక్కీ, ఇది చాలా చిన్న హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ ఉండవు. పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాము. లేదు చిన్ని, మా స్తోమతకి ఇదే ఎక్కువ. ఇంతకు మించి పెద్ద హాస్పిటల్ అంటే ఖర్చు భరించలేము. విక్కీ, అదంతా నేను చూసుకుంటాను. ముందు అమ్మమ్మ గారు క్షేమంగా బయటికి రావాలి కదా. వద్దు చిన్ని, ఇప్పటికే నువ్వు మాకు చాలా చాలా హెల్ప్ చేశావు. షటప్ విక్కీ, అలా ఎలా మాట్లాడతావు? అవతల అమ్మమ్మ గారు డేంజర్ సిచ్యువేషన్లో ఉంది కదా, తెలిసి కూడా నీ పంతాలే నీకెక్కువ. నేను ఏదైనా సమస్యలో ఉంటే నువ్వు నాకు హెల్ప్ చేయవా? నేను నీ ఫ్రెండ్ని కదా, నా హెల్ప్ నువ్వు తీసుకోవచ్చు. వెంకట్ ఏమీ మాట్లాడలేదు. ఏంటి విక్కీ నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు? పోనీ అప్పు కింద తీసుకోవచ్చు కదా. కాదనకు విక్కీ, నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు నాతో ఇలా ప్రవర్తిస్తుంటే. సరే చిన్ని, ఆలోచిద్దాం. నానమ్మ కండిషన్ ఎలా ఉందో డాక్టర్ చెప్పిన తర్వాత ఏ డెసిషన్ అయినా తీసుకుందాము. ఇలా అన్నావు, బాగుంది. డాక్టర్ బయటికి వచ్చే వరకు అందరికీ ఒకటే టెన్షన్. శ్రద్ధకి చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. అమ్మమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. నిన్ననే కదా ఆ రౌడీల మీదకి అంతా ఫాస్ట్గా కర్రని గీరా గీరా తిప్పుతూ ఫైట్ చేశారు. చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పారు. ఉన్నట్టుండి ఏమైంది ఆలోచిస్తోంది. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉందండి? కంగారు పడుతూ వెళ్ళి అడిగాడు విద్యాధర్. షీ ఈజ్ వెరీ హెల్దీ, బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఆవిడ నొప్పి నొప్పి అని గోల చేస్తున్నారు. మేబీ మైల్డ్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం రిపోర్ట్స్లో ఆవిడకి ఏ ప్రాబ్లం లేనట్టే చూపిస్తోంది. అయితే మా అత్తయ్య గారికి గుండెపోటు కాదు అంటారా? మేబీ మైల్డ్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు, బట్ షీ ఈజ్ ఫైన్. దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ హర్ హార్ట్. డాక్టర్ చెప్పిన మాటలు విని అందరూ కొంచెం తేలికపడ్డారు. అయితే మా నాన్నమ్మని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా అడిగాడు వెంకట్. ఈరోజు అబ్జర్వేషన్లో ఉంచితే బెటర్. ఆవిడని ఎక్కువ ఒత్తిడికి గురి చేయవద్దు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, రేపు డిశ్చార్జ్ చేద్దాము చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమల, విద్యాధర్ ఇద్దరూ అలివేలును చూడడానికి లోపలికి వెళ్ళారు. ఒరేయ్, ఏంట్రా, నాకేమైంది? ఎందుకురా ఈ హాస్పిటల్లో తెచ్చి పడేశారు?
ఓరి దేవుడో, సూదులు గుచ్చేశారు, నన్ను పడేసి నానా హింస పెడుతున్నారు, ఏమైందిరా నాకు అరుస్తోంది అలివేలు. అత్తయ్యగారు, మీరు అలా అరవకూడదు, ఏమీ కాలేదు, చిన్న గ్యాస్ ప్రాబ్లం, వెళ్ళిపోదాం. అవునమ్మా, ఏమీ కాలేదు, నువ్వు భయపడకు. విద్యాధర్ దగ్గరికి వచ్చి ఆవిడ చేతిని చిన్నగా స్పృశిస్తూ కూర్చున్నాడు. కాసేపు ఆవిడికి ధైర్యం చెప్పి వాళ్ళిద్దరూ బయటికి వచ్చేశారు. ఆ తర్వాత వెంకట్, వినయ్, స్వప్న కూడా లోపలికి వెళ్ళారు. ఏంటి నానమ్మ, అందరినీ భయపెట్టేశావు అన్నాడు వెంకట్. ఒరే వెంకట్టు, నాకేమైందిరా, మీ అమ్మా నాన్న అడిగితే చెప్పట్లేదు? నాకేదో అయ్యింది కదూ అంది అలివేలు. నీకేం జరుగుతుంది? ఏమీ జరగదు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావని డాక్టర్స్ చెప్పారు. రేపు ఉదయమే ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా? ఒరే వెంకట్, ఆ డాక్టర్ మీకు అబద్ధం చెప్తున్నాడు. నాకేదో జరిగిందిరా, గుండెల్లో నొప్పొచ్చింది. డాక్టర్ కంటే ఎక్కువ నీకు ఎక్కువ తెలుసా నానమ్మ? మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండు అంటున్నాడు వినయ్. నువ్వు నోరు మొయ్, పిల్ల కుంక. నాకేమీ కాకుండానే నొప్పి అంటానా? అలివేలు గట్టిగా అరుస్తోంది. ప్లీజ్, పేషెంట్స్ని డిస్టర్బ్ చెయ్యొద్దు. మామగారు, మీరు అలా అరవకూడదు. నర్సు వచ్చి అందరినీ బయటికి పంపించేసింది. ఆఖరగా శ్రద్ధ లోపలికి వచ్చింది. అమ్మమ్మగారు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చుంది. నాకేమయ్యిందే, నిక్షేపంగా ఉన్నాను. అదేంటి, అందరూ మీరు భయపడుతున్నారని చెప్పారు, మీరేమో ఇంత డేర్గా చిరునవ్వుతో నవ్వుతూ మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ అంది చిన్ని. అదంతా ఉత్తిదే, నాకేమీ కాలేదు, యాక్టింగ్ చేస్తున్నా. ఏంటి అమ్మమ్మగారు, ఏం మాట్లాడుతున్నారు? చాలా ఆశ్చర్యంగా నమ్మలేనట్టు చూస్తోంది శ్రద్ధ. అవును, ఇంతకంటే నాకు ఇంకొక దారి తోచలేదే అమ్మాయి. వాడు ఎంత చెప్పినా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. సెంటిమెంట్ అయినా వర్కౌట్ అవుతుందేమోనని. మా పెళ్ళి కోసం మీరు ఇంత హింసపడాలా అమ్మమ్మగారు? చూడండి, చేతులకి సెలైన్ బాటిల్స్ గుచ్చేశారు. అనవసరంగా స్ట్రెస్ అయ్యారు. ఏమీ కాదు, ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ మొత్తం నా చేతుల్లో ఉంటుంది. వెంకట్ నా మాట వింటాడు, చూస్తూ ఉండు. ఇదంతా డ్రామా అని వెంకట్కి తెలిస్తే ఏమైనా ఉందా? ఈ విషయం మీ ఇంట్లో ఎవరికైనా తెలుసా? శ్రద్ధ భయపడుతూ అడిగింది. లేదే, ఎవరితోనూ చెప్పలేదు, నీతోనే చెప్తున్నాను. ఓ మై గాడ్, మీరు ఏదైనా అనుకుంటే ఆ పని అయ్యే వరకు నిద్రపోరా అమ్మమ్మగారు? మీతో కొంచెం రిస్క్ ఎక్కువే. లైఫ్లో రిస్క్ ఉండాలే అమ్మడు, అప్పుడే మజాగా ఉంటుంది లైఫ్ అంటున్న అలివేలును చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శ్రద్ధకి. మరి డాక్టర్ ఏమో మీకు మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నాడు. వాడి బొంద, నాకు అసలు ఏమీ లేదు. వీళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి వాడు నాటకం ఆడుతున్నాడు. అమ్మమ్మగారు, మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? రేపటి నుంచి మీకు ఈ మందులన్నీ వేస్తే నిజంగానే మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది భయపడుతూ అంది శ్రద్ధ. వాళ్ళు మందులు నా నోట్లో వేసి మింగిస్తారా ఏమిటి? జాగ్రత్తగా వాటిని చెత్తబుట్టలో ఎలా చేర్చాలో నాకు బాగా తెలిసిలే. ఏమో అమ్మమ్మగారు, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ చేత అంతంత ఖర్చు పెట్టించడం అవసరమా? ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ శ్రద్ధలో. మరేం చేద్దాం అమ్ముడు, నీ పెళ్ళికి ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది, తప్పలేదు. సరే సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను బయటికి వెళ్తాను అంటూ శ్రద్ధ బయటికి వచ్చింది. ఏంటి చిన్ని, మా నానమ్మ ఏమంటోంది? నీతో చాలాసేపు మాట్లాడింది అడిగాడు వెంకట్. అది అది తడబడుతోంది శ్రద్ధ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటి, మా నానమ్మ బాగా కంగారు పెట్టేసిందా? అవును, వచ్చి రాని నవ్వు నవ్వుతూ అంది శ్రద్ధ. వెంకట్ శ్రద్ధ నవ్వు చూసి అర్థం కానట్టు అయోమయంగా చూస్తున్నాడు. ఏంటి చిన్ని తడబడుతున్నావు, అదోలాగా నవ్వుతున్నావు? వెంకట్ అడుగుతూ ఉండగానే హుస్సేన్ అక్కడికి వచ్చాడు. వెంకట్ అంటూ వెనక నుంచి వచ్చి వెంకట్ భుజంపై చెయ్యి వేశాడు. ఏంట్రా ఇంత లేటు? మనీ అడ్జస్ట్ అవ్వాలి కదరా. నేను కూడా నా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేశానురా, అర్జెంట్ హెల్ప్ చేయమని. కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేయమని అడిగి మొత్తం నా దగ్గర ఉన్న 30,000, వాడు ఇచ్చిన 20,000, అంతా కలిపి 15,000 తీసుకువచ్చాను. వాడు డ్రా చేసి ఇచ్చేసరికి కొంచెం లేట్ అయింది అంటూ 15,000 వెంకట్ చేతిలో పెట్టాడు. చాలా థ్యాంక్స్ మామ. వెంకట్ హుసేన్ని హగ్ చేసుకున్నాడు. ఒరేయ్, థ్యాంక్స్ ఎందుకురా, నీకు నాకు మధ్య? ముందు బిల్ పే చేసిరా,
నవ్వుతూ అన్నాడు హుసేన్. వాళ్ళు అంతా అడ్జస్ట్ అయి ఇబ్బంది పడుతూ హాస్పిటల్ బిల్ చేయడం చూస్తుంటే శ్రద్ధకి చాలా గిల్టీగా అనిపిస్తోంది. వెంకట్ వెనకాలే ఉన్న శ్రద్ధ వైపు చూస్తున్నాడు హుసేన్. ఈ అమ్మాయి ఎవర్రా? వెంకట్కి మాత్రమే వినిపించేలాగా అడిగాడు. తనేరా శ్రద్ధ, నేను చెప్పాను కదా, మా బాస్. ఓహో, పర్వాలేదురా. నీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది అనగానే నాకంటే ఫాస్ట్గా వచ్చింది అంటే ఆలోచించాల్సిందే తన గురించి, నవ్వుతున్నాడు హుసేన్ ఇద్దరిని చూస్తూ. నోరు మొయ్, తనకి మన మాటలు వినిపిస్తే బాగోదు, చిన్నగా వార్నింగ్ ఇస్తూ అన్నాడు వెంకట్. వెంకట్ హుసేన్ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఏంటి వీళ్ళు సీక్రెట్ మాట్లాడుకుంటున్నట్టు ఎవరికీ వినిపించకుండా చాలా చిన్నగా మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అలాగే చూస్తోంది శ్రద్ధ. శ్రద్ధ, హీ ఈజ్ మై ఫ్రెండ్ హుసేన్. హుసేన్, షీ ఈజ్ మై బాస్ శ్రద్ధ అన్నాడు వెంకట్. వెంకట్ తనని బాస్ అని పరిచయం చేయడం శ్రద్ధకి అస్సలు నచ్చలేదు. హాయ్ అంది నవ్వుతూ. హాయ్ మ్యామ్ నవ్వుతూ అన్నాడు హుసేన్. హుసేన్ శ్రద్ధ మాట్లాడుకుంటూ ఉండగానే వెంకట్ అక్కడ నుంచి వెళ్తూ ఉండడం అబ్జర్వ్ చేసి, జస్ట్ మినిట్ హుసేన్ గారు అంటూ గబగబా వెంకట్ వెనకాలే పరుగు తీసింది చిన్ని. బిల్ కట్టడానికి వెళ్తున్న వెంకట్ వెనకాలే గబగబా వచ్చి, విక్కీ విక్కీ 1 మినిట్ నీతో మాట్లాడాలి అంది. ఏంటి చిన్ని? బిల్ పే చేశాక మాట్లాడుకుందాము. ఆగు విక్కీ, అతను ఎవరు? నీ ఫ్రెండా? అవును చిన్ని, చాలా క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఓహో, అయితే అతను మాత్రమే నీకు ఫ్రెండ్, నేను కాదన్నమాట. చిన్న బుచ్చుకున్నట్టు ఫేస్ పెట్టి అంది శ్రద్ధ. చిన్ని, నువ్వు కూడా నా ఫ్రెండ్వే సరేనా? బిల్ కట్టి వస్తాను, ఆగు. ఆగు వెంకట్, నేను మాట్లాడుతున్నాను కదా, వెళ్ళిపోతావేంటి? షో, సరే ఏంటో చెప్పు. అతను నువ్వు అడిగితేనే కదా హెల్ప్ చేశాడు. అవును, అవసరమయ్యింది అడిగాను. నేను నువ్వు అడగకుండానే హెల్ప్ చేస్తానని చెప్పాను కదా. అవును చెప్పావు. సో వాట్ చిన్ని? మరిప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు కాదనకు. ఏంటి చిన్ని, ఏం మాట్లాడుతున్నావు? విక్కీ, బిల్ నేను పే చేస్తాను. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా చిన్ని, హుసేన్ డబ్బులు తెచ్చాడు కదా. అవును తెచ్చాడు, కానీ అతను కూడా ఇంకొకరి దగ్గర రిక్వెస్ట్ చేసి తీసుకువచ్చాడు. చాలా ఇబ్బంది పడ్డారని అతని మాటలను బట్టి నాకు అర్థమవుతోంది. నీకు ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా, ప్లీజ్ అతనిని ఇబ్బంది పెట్టకు, నేను బిల్ పే చేస్తాను. చిన్ని, వాడికైనా నీకైనా నేను డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అలాంటప్పుడు ఎవరి దగ్గర తీసుకుంటే ఏమిటి? దీని గురించి ఇంకా డిస్కషన్ చెయ్యకు. వాడికి ఇప్పుడు నేను ఈ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే వాడు డిస్టర్బ్ అవుతాడు, బాధపడతాడు. నీకు మా మీద ఉన్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. నా సిచ్యువేషన్ని కూడా అర్థం చేసుకో అంటూ శ్రద్ధని తప్పుకుని ముందుకు వెళ్ళాడు వెంకట్ బిల్ పే చేయడానికి. వీడు మాట వినడు అనుకుంటూ హుసేన్ దగ్గరికి వెళ్ళింది శ్రద్ధ. హాయ్ అన్నయ్య నవ్వుతూ పలకరించింది. ఏమన్నావమ్మా నువ్వు? అన్నయ్య ఎవరు? అటు ఇటు చూశాడు హుసేన్. నేను మిమ్మల్నే పిలుస్తున్నాను, మీకు అలా పిలవడం ఇబ్బంది అయితే పిలవనులేండి. ఆహా, ఇబ్బంది ఏమీ లేదు, ఐఎమ్ సో హ్యాపీ. అంటే మీరు ఆయనకి ఫ్రెండ్ కదా, అందుకనే అన్నయ్య అని పిలుస్తున్నాను. ఓహో, నువ్వు ఫుల్ క్లారిటీగా ఉన్నావు కదమ్మా, నీకు ఈ అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, నవ్వుతూ అన్నాడు హుసేన్. థ్యాంక్స్ అన్నయ్య, మీకు నేను ఒక సీక్రెట్ చెప్తాను, విన్నాక ఫైర్ అవ్వకుండా నాకు సపోర్ట్ చేస్తారా? ఏంటమ్మా ముందే కండిషన్ చెప్పేస్తున్నావు, నాకెందుకు కోపం వస్తుంది? నేను చాలా కూల్గా తెలుసా? అర్థమవుతుంది అన్నయ్య, కానీ సిచ్యువేషన్ తెలిస్తే ఇలా ఉండరేమో అనిపిస్తోంది. నువ్వు ఇంతలాగా ఆలోచిస్తున్నావు అంటే అదేదో కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ అయ్యి ఉంటుంది. పైగా నాతో ఎందుకు చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు, కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తోంది. నేను విషయం చెప్పాక మీకు క్లారిటీ వస్తుంది అంటూ వెంకట్ ఎక్కడ ఉన్నాడా అని తేరిపారా చూసి వెంకట్ ఇంకా బిల్ కౌంటర్ దగ్గరే ఉన్నాడని చూసి, అన్నయ్య, అమ్మమ్మగారు నాకు మీ ఫ్రెండ్ వెంకట్కి పెళ్ళి జరగాలని చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. మంచిదే కదమ్మా? హా, మంచిదే అనుకోండి. అందుకనే చాలా ట్రై చేశారు, ఆయనకి చెప్పి చూశారు, మాట్లాడారు, గొడవలు జరిగాయి, అయినా వెంకట్ వినలేదు. అవును, నాకు కూడా తెలుసమ్మా అవన్నీ.
వాడు రోజూ నాతో మాట్లాడుతూనే ఉంటాడు. మొండి ఘటం, ఒక పట్టాన మాట వినడమ్మా వాడు కదా. అందుకనే మీ ఫ్రెండ్ని ఎలాగైనా దారికి తీసుకురావాలని, నాతో ఎలాగైనా సరే పెళ్లి చేయాలని అమ్మమ్మగారు ఇదిగో ఈ డ్రామా ఆడుతున్నారు అంటూ ఐసీయూ రూమ్ వైపు చూపించింది శ్రద్ధ. హుసేన్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. బుర్ర పని చేయలేదు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయోమయంగా చూస్తూ అన్నాడు హుసేన్. ప్లీజ్ అన్నయ్య గారు, చిన్నగా మాట్లాడండి. ఈ విషయం ఎవరికీ తెలియదు. అమ్మమ్మ గారికి హార్ట్ అటాక్ రాలేదు. వెంకట్ గారిని ఎలా అయినా పెళ్ళికి ఒప్పించాలి అని ఏం చేయాలో తెలియక ఇలా ఏదో డ్రామా ఆడుతున్నారు. మీరేమో చాలా కంగారు పడిపోతూ ఎవరెవరినో అమౌంట్ అడిగి మరీ తీసుకువచ్చారు. ఆ అమౌంట్ నేను మీకు ఇచ్చేస్తాను. ప్లీజ్ కాదనకుండా తీసుకోండి. ఏంటమ్మా ఇది? ఇలాంటి అబద్ధాలు ఆడచ్చా? ఇదేమైనా సినిమానా? ఇంతమంది కంగారు పడుతుంటే ఏంటమ్మా ఇదంతా? నాకు తెలియదు అన్నయ్య గారు. అమ్మమ్మ గారు నాకు చెప్తుంటే పిచ్చెక్కిపోయింది. ఈ విషయం వెంకట్కి కానీ తెలిస్తే చాలా గొడవ జరుగుతుంది. పెళ్లి గురించి ఇదంతా చేస్తావా అంటూ అసలు ఇంక జన్మలోనే పెళ్లి చేసుకోరు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, ఆలోచిస్తున్నాడు హుసేన్. ప్లీజ్ అన్నయ్య, ఆ డబ్బు మీకు నేను ఇచ్చేస్తాను, మీరు తీసుకోండి. మీరు ఎవరి దగ్గరో ఇన్స్టాల్మెంట్కి తీసుకువచ్చారని నాకు అర్థమవుతోంది. వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి. ఇదంతా చూస్తుంటే నాకు చాలా చాలా గిల్టీగా అనిపిస్తోంది. వాడు ఎలాగో వచ్చే నెల ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తాడమ్మా. ఈలోపు నువ్వెందుకు నాకు ఇవ్వడం? మీరు కనుక ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకోకపోతే విక్కీకి నేను శాలరీ పెంచక తప్పదు అని మనసులో అనుకుంటూ, సరే అన్నయ్య గారు, ఈ విషయం మీ ఫ్రెండ్కి చెప్పొద్దు. నెవర్, అస్సలు చెప్పను. నాకు కూడా మీ పెళ్ళి ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆశగా ఉంది. కానీ ఈ ప్లాన్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదమ్మా. సేమ్ ఫీలింగ్ అన్నయ్య. అమ్మమ్మ ఇలా చేస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు? సరే, అయ్యిందేదో అయ్యింది. ఈ విషయం అట్లీస్ట్ బయటకు రాకుండా చూసుకో, సరేనా? మనం ఏమీ చేయక్కర్లేదు. వెంకట్ వాళ్ళ నానమ్మగారు ద గ్రేట్ యాక్టర్, మహానటి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఆవిడను బాగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరినో తిడుతున్నట్టు నన్ను తిడుతుందమ్మా అంటున్న హుసేన్ ఫేస్ చూసి, అతని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతోంది శ్రద్ధ. ఏంటి ఇద్దరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు? వాళ్ళిద్దరిని చూస్తూ అడిగాడు వెంకట్. నథింగ్. బిల్ పే చేసావా వికీ? చేశాను. బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం, వస్తారా? పద వెళ్దాం అంది శ్రద్ధ. శ్రద్ధ, వెంకట్, హుస్సేన్ ముగ్గురు కలిసి కాఫీ తాగడానికి బయటికి వెళ్ళారు. హుస్సేన్ కాఫీ తాగి, ఒరేయ్ నాకు డ్యూటీ టైం అవుతుందిరా, ఇంటికి వెళ్ళి రెడీ అయి వెళ్ళాలి. బాయ్రా. ఏదైనా అవసరమైతే కాల్ చేయి, వస్తాను. సరేరా, ఈవినింగ్ కూడా ఒకసారి రారా. ఓకే, డ్యూటీ కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హుస్సేన్. శ్రద్ధ కాఫీ సిప్ చేస్తూ వెంకట్ వైపే చూస్తోంది. ఏంటి చిన్ని అలా చూస్తున్నావు? ఊరికే చూడాలని అనిపిస్తోంది వికీ. ఆహా, నీకు అలాగే అనిపిస్తుంది కానీ త్వరగా బయలుదేరు, కాలేజ్కి వెళ్ళాలి కదా. వెళ్తాను కానీ ఈరోజు నువ్వు ఆఫీస్కి రావు కదా? లేదు చిన్ని, వెళ్ళాలి. చాలా చాలా పెండింగ్ వర్క్ ఉందిగా. ఒక్క 2 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి అమ్మమ్మగారి దగ్గర ఉండొచ్చు కదా. అదేంటి చిన్ని, అన్నీ తెలిసి కూడా అలా ఎలా మాట్లాడతావు? డే అండ్ నైట్ వర్క్ చేయాలని నేనే ఎంప్లాయీస్ అందరికీ చెప్పాను. నీకు మొత్తం తెలుసు కదా. ఇప్పుడు నేనే డ్రాప్ అయిపోతే వాళ్ళందరూ ఏమనుకుంటారు? పైగా మనకి టైం లేదు, త్వరగా వర్క్ కంప్లీట్ చేయాలి. లేకపోతే మన షేర్స్ అన్నీ మన పర్మిషన్ లేకుండానే ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ కాంట్రాక్టర్స్ అందరూ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. మా అమ్మగారు హార్ట్ అటాక్ వచ్చిందని డ్రామా ఆడుతూ కూర్చున్నారు. వెంకటేమో మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే నైట్కి కానీ తిరిగి రారు. మా అమ్మగారు అసలు ఆవిడ ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ చేస్తుంది? ఆలోచిస్తూ ఒక్క నిమిషం ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది చిన్ని. హలో చిన్ని, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నాను. నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? వికీ, ఈ టైంలో నేను ఇలా అడగడం కరెక్ట్ కాదు, బట్ అడగాలనిపిస్తోంది. కరెక్ట్ కాదు అంటూనే అడగాలనిపిస్తుంది అంటున్నావు. నువ్వు చాలా తెలివైన దానివి చిన్ని అన్నాడు వెంకట్ నవ్వుతూ. అబ్బా విక్కీ, నువ్వు నవ్వితే భలే బాగుంటావు. సూపర్.
చిన్ని, డోంట్ ప్లే గేమ్స్. ఐ స్వేర్ విక్కీ, నేను నిజం చెప్తున్నాను. కావాలంటే ఇదే షాప్లో లెఫ్ట్ సైడ్ ఒక అమ్మాయి నిన్నెలా చూస్తుందో చూడు. చిన్ని అలా అనగానే తన లెఫ్ట్ సైడ్ కూర్చున్న అమ్మాయి వైపు చూశాడు వెంకట్. వెంకట్ చూడగానే హాయ్ అంటూ చెయ్యి ఊపింది ఆ అమ్మాయి. హాయ్ అంటూ చెయ్యి ఊపాడు వెంకట్. విక్కీ, ఏంటి నీకు ఆ అమ్మాయి తెలుసా? తెలీదు చిన్ని, తనకి నేను తెలిసేమో. అబ్బో, నువ్వు పెద్ద హీరోవి అని అందరికీ తెలుస్తావు. మొహం చూడు, మొహం. నీ మొహానికి అంత సీన్ లేదు. చేయి దించు చాలు, తెగ ఊపేస్తున్నావు. కోపంగా వెంకట్ చేతిని కిందకి దింపేసింది శ్రద్ధ. అదేంటి, ఇప్పుడే కదా నువ్వు నవ్వితే బాగుంటావు విక్కీ అని కాంప్లిమెంట్ ఇచ్చావు. నవ్వితే బాగుంటావు, కానీ హాయ్ చెప్తుంటే అస్సలు బాలేదు. చిన్ని, ఆ అమ్మాయి నా వైపే చూస్తోంది చూడు. ఆ అమ్మాయి నీ వైపు చూస్తోందని నీకెలా తెలుసు? అసలు నువ్వు దాని వైపు ఎందుకు చూస్తున్నావు? నేను చూడలేదు, నువ్వే నాకు చూపించావు ఆ అమ్మాయిని. నేను చూపిస్తే నువ్వు చూసేస్తావా? ఓసేయ్, ఇప్పుడు నేనేం చేశానే, ఎందుకు అరుస్తున్నావు? విక్కీ, నిజం చెప్పు, ఆ అమ్మాయి బాగుందా? నేను బాగున్నానా? నువ్వే బాగున్నావు చిన్ని. అయితే ఎప్పుడైనా ఆ అమ్మాయి వైపు చూసినట్టు నా వైపు చూసావా? అబ్బా చిన్ని, నువ్వు అసలు ఎటు నుంచి ఎటు వస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎవరో తెలియని అమ్మాయి పలకరిస్తే ఎవరు అని కొంచెం ఆశ్చర్యంగా చూస్తాం కదా. ఆహా, ఏమీ కాదు. నువ్వు ఆ అమ్మాయి వైపు ఇంట్రెస్ట్గా చూసావు. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ మొహం. నిజంగా నాకు అలాంటి ఉద్దేశం ఉంటే ఇంత అందంగా ఉన్న నీ వైపు చూడకుండా ఏదో యావరేజ్గా ఉన్న ఆ అమ్మాయి వైపు ఎందుకు చూస్తాను అని శ్రద్ధ తలపై చిన్నగా కొట్టి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంకట్. ఓ మై గాడ్, వెంకట్ ఏమన్నాడు ఇప్పుడు? ఇంత అందంగా ఉన్నా నీ వైపు చూడకుండా అని నన్ను అన్నాడు కదా. అంటే వాడు నన్ను చూస్తున్నట్టే కదా అని మనసులో అనుకుంటూ ఎగురుతూ విక్కీ విక్కీ ఆగు, వస్తున్నాను అంటూ వెనకాలే పరిగెత్తింది శ్రద్ధ. చిన్ని, ఇంక నువ్వు బయలుదేరు, టైం అవుతుంది. వెళ్తానులే, 7:30 కదా అయ్యింది. వెంకట్, శ్రద్ధ ఇద్దరూ హాస్పిటల్ వార్డ్ దగ్గరికి వెళ్ళారు. ఒరే వెంకట్, నేను ఇంటికి వెళ్ళి నానమ్మకి ఒక జత బట్టలు, తినడానికి ఇడ్లీ కాఫీ తీసుకువస్తాన్రా. పాపం ఉదయం నుంచి ఆవిడకి ఒక చుక్క కాఫీ కూడా పొయ్యలేదు. తెల్లవారితే చాలు కాఫీ కాఫీ అని ప్రాణం తప్పించిపోతుంది ఆవిడికి. ఇంటికి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకుని వస్తాను, మీరిక్కడే ఉండి చూసుకోండిరా అంది అమల. అమ్మా, ఇంకా నానమ్మకి కాఫీ ఇవ్వకు, పాలు కూడా వద్దు, కొలెస్ట్రాల్. హాట్ వాటర్ తీసుకురా. ఇడ్లీలోకి కారప్పొడి చట్నీలు తీసుకురావద్దు, ఉత్తి ఇడ్లీ పెట్టండి. ఒరేయ్, ఆవిడ గురించి తెలిసి కూడా ఎందుకురా? ఫిల్టర్ కాఫీ, రోట్లో రుబ్బిన పిండితో ఇడ్లీలు, 2 రకాల చట్నీలు, అది కూడా కారంగా చేసి పెట్టాలి. నువ్వు చెప్పినట్టు చేస్తే ఆవిడ పస్తులుంటుంది తప్ప ఏమీ తినదు, తిట్టి పోస్తుంది అంది అమల. అమ్మా, హార్ట్అటాక్ వచ్చింది ఆవిడికి. కాఫీలు, కారంగా ఉండే పచ్చళ్ళు పెట్టకూడదమ్మా. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆవిడ తినకపోతే బలవంతంగా నేను పెడతాను. నువ్వు అవే తీసుకురా. అట్లీస్ట్ 2 నెలలు అయినా అలా పెడితే బాగుంటుంది అన్నాడు వెంకట్. పాపం అమ్మమ్మగారు మా పెళ్లి కోసం ఇలాంటి పిచ్చి ప్లాన్ వేశారు. వెంకట్ ఏమో హెల్త్ ఈజ్ వెల్త్ అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆవిడకి ఏమీ పెట్టడో ఏంటో. తిండి తిప్పలు లేకుండా మాడిపోతారేమో అమ్మమ్మగారు ఆలోచిస్తోంది శ్రద్ధ. సరేరా, ఇంటికి వెళ్ళి వస్తాను. నేను వచ్చే వరకు ఉండు, తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు. సరే, త్వరగా రా అమ్మా, మళ్ళీ నాకు టైం అవుతుంది అన్నాడు వెంకట్. అలాగే, 1 గంటలో ఇక్కడ ఉంటాను అంటూ అమల విజయధర్తో బైక్ మీద ఇంటికి బయలుదేరింది. యావండి, మీ నానమ్మగారు ఇంజెక్షన్ చేస్తుంటే చేయించుకోకుండా గోల చేస్తున్నారు. నర్సు వచ్చి వెంకట్కి కంప్లైంట్ ఇచ్చింది. వెంకట్, శ్రద్ధ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. ఒరే వెంకట్, ఈ నర్సు గుంటది నాకు పదే పదే సూది మందు వేస్తోందిరా. వద్దు అంటే వినకుండా ఒళ్ళు మొత్తం తూట్లు పొడుస్తోంది. ఇత్తడి బిందు మొహంది, దీని దుంప పిలకయ్యా అని గుడ్లు ఉరిమి మరీ నర్సు వైపు చూస్తోంది అలివేలు. ఒసే నానమ్మ, అలా అదిరించి తిట్టకూడదే. ఆ అమ్మాయి నువ్వు బాగుండాలనే కదా నువ్వు ఇన్ని తిట్లు తిడుతున్నా ఓపికగా ఇంజెక్షన్ చేస్తోంది అంటూ అలివేలుని తన వైపుకు తిప్పుకుని గట్టిగా పట్టుకున్నాడు వెంకట్. అంతే, నర్సు వెనక నుంచి వచ్చి ఇంజెక్షన్ చేసింది. అమ్మో, గుంటది పొడి చేసింది అని అలివేలు అరుస్తూ
వదలరా తత్తు కొడక వెదవా, నాకే సూది మందు పొడిపిస్తావురా, నిన్ను నా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నీళ్లు పోసానురా పిల్ల కుంక అని పిచ్చి పిచ్చి తిట్లన్నీ తిడుతోంది వెంకట్ని. నన్ను తీరికగా తర్వాత తిట్టచ్చు, ఉన్న ఓపిక ఆవిరైపోకుండా రెస్ట్ తీసుకో అన్నాడు వెంకట్. శ్రద్ధ అక్కడే ఉండి ఏమీ చేయలేని పరిస్థితితో సారీ బామ్మగారు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది. వెంకట్ నర్స్ బయటికి వెళ్ళగానే, అమ్మాయి చూసావా వాడు ఎంత పని చేశాడో, ఏడ్చినంత పని చేసింది అలివేలు. అయ్యో బామ్మగారు, మీరు అసలు ఎందుకు అబద్ధం చెప్పారు? చూడండి ఇప్పుడు ఇంత చిత్రహింస భరించలేక బాధపడుతున్నారు. పోనీ ఏదైతే అది అయ్యింది, వెంకట్కి నిజం చెప్పేద్దామా? వద్దమ్మాయి, ఇంత చేసి సుఖం లేకుండా పోతుంది. ఇంటికి వెళ్ళాక చెప్తాను వాడి పని అంది అలివేలు. నోరు తెగ లాగేస్తోంది అమ్మాయి. ఒక్క కాఫీ చుక్క తాగితే ప్రాణం కొంచెం కుదుట పడుతుంది. నా కోడలు పిల్ల ఎక్కడుంది, కనిపించదే? ఇంటికి వెళ్ళారు అమ్మమ్మగారు, తీసుకుని వస్తుంది అంటూ శ్రద్ధ బయటికి వచ్చింది. అటూ ఇటూ చూసుకుంటూ, విక్కీ ఏడి, ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ శ్రద్ధకి హాస్పిటల్లోకి వస్తున్న దిలీప్ కనిపించాడు. వీడేంటి ఇక్కడ, ఎందుకు వస్తున్నాడు? దిలీప్ని చూడగానే భయంగా పరుగులాంటి నడకతో ఎటు పరిగెడుతుందో ఏంటో కూడా చూసుకోకుండా లోపలికి పరుగు తీస్తోంది. ఫోన్ మాట్లాడుతూ అటుగా వచ్చిన వెంకట్ని ఒక్కసారిగా గుద్దుకుని ఆ స్పీడ్కి కింద పడబోయింది శ్రద్ధ. పడిపోతున్న శ్రద్ధ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు వెంకట్. వెంకట్ తన నడుము చుట్టూ చేతులు వేసి బిగించి అంత గట్టిగా పట్టుకోవడంతో షాక్లో కనురెప్పలు కూడా వెయ్యకుండా బొమ్మలాగా ఉండిపోయింది శ్రద్ధ. తనను లేపి పక్కన నుంచోపెట్టి, ఏంటి చిన్ని అలా పరిగెడుతున్నావేంటి? నిన్ను పట్టుకోవడంలో ఫోన్ కింద పడి పగిలిపోయింది చూడు అంటూ బ్రేక్ అయిన తన ఫోన్ చూసుకుంటున్నాడు వెంకట్. శ్రద్ధ అయినా కూడా అలాగే ఉండిపోయింది, ఏమీ మాట్లాడట్లేదు. చిన్ని ఏంటి మాట్లాడవేంటి? కుదిపాడు వెంకట్. విక్కీ, ఇప్పుడు నువ్వు ఏం చేశావు? నేనేం చేయలేదే. ఏమీ చేయకపోవడం ఏమిటి? నా నడుముపై చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నావు కదా. ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కింద పడిపోతుంటే పట్టుకున్నాను, అది నడుం పట్టుకోవడం కాదు. లేదు విక్కీ, నువ్వు పట్టుకున్నావు. ఓకే, పట్టుకున్నాను, సరేనా, వదిలే కొంచెం విసుక్కుంటున్నట్టు అన్నాడు విక్కీ. అలా ఎలా వదిలేస్తాను విక్కీ? నా బాడీ మీద ఫుల్ రైట్స్ నా హస్బెండ్కి మాత్రమే ఉంటాయి. సరే వదిలేస్తానులే, నన్ను పెళ్లి చేసుకో. ఒసేయ్, నీకు దండం పెడతా, మాట్లాడితే చాలు పెళ్ళి అని చంపకు. చూస్తాను విక్కీ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటావో. అలాగేలే, తర్వాత చూడొచ్చు. కానీ నువ్వెందుకు అలా పరిగెడుతున్నావు? స్పీడ్గా వచ్చి నన్ను గుద్దేశావు. నా ఫోన్ ఏమో కింద పడి బ్రేక్ అయ్యింది. పగిలిపోయిన తన ఫోన్ని చూసుకుంటూ అన్నాడు వెంకట్. సారీ విక్కీ, భయం వేసింది, అందుకే అలా పరిగెత్తాను. భయం దేనికి? విక్కీ, వాడు వచ్చాడు, బయట ఉన్నాడు, ఈ పాటికి లోపలికి వచ్చేసే ఉంటాడు కంగారు పడుతూ అంది శ్రద్ధ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు చిన్ని? అదే, ఆ దిలీప్ వచ్చాడు విక్కీ, లోపలికి వచ్చేస్తున్నాడు, ఈ పాటికి మన దగ్గర దాకా వచ్చేసే ఉంటాడు కంగారు పడుతోంది శ్రద్ధ. కూల్ చిన్ని, నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? వాడు హాస్పిటల్కి వస్తే నువ్వెందుకు భయపడాలి? ఏం చేస్తాడని? వస్తే రాని. ఇలా భయపడుతూ ఉంటే ఇంకా భయపెడతారు. ఏడి, ఎక్కడ ఉన్నాడు చూపించు. ఆహా, నేను రాను, నువ్వు వెళ్ళి చూడు, హాస్పిటల్ ఎంట్రన్స్లో కనిపించాడు. రమ్మని అంటున్నాను కదా, రానంటావేంటి? రా, చూపించు. శ్రద్ధ చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు వెంకట్. నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా విక్కీ, నేనెందుకు? చిన్ని, ఏమిటి అసలు నువ్వు? ఎందుకు ఇంత భయం? రా, చెయ్యి పట్టుకుని బలంగా తీసుకువెళ్తున్నాడు వెంకట్. హాస్పిటల్ ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చారు. ఏడి, ఎక్కడా లేడు కదా, చుట్టూరా చూస్తూ అన్నాడు వెంకట్. ఏమో విక్కీ, నాకు మాత్రం ఏం తెలుసు, వాడిని ఇక్కడే చూశాను. సరే, వాడు ఏ పని మీద వచ్చాడో ఏమో. హాస్పిటల్ నీది నాది కాదు కదా, కంగారు పడకు, రా అంటూ వెంకట్ ముందుగా నడుస్తుంటే, విక్కీ ఆగు, వస్తున్నాను అంటూ వెనకే పరిగెడుతోంది శ్రద్ధ. వెంకట్ శ్రద్ధ ఇద్దరూ కలిసి లోపలికి వస్తుంటే బిల్ పే చేస్తూ కనిపించాడు దిలీప్. శ్రద్ధ దిలీప్ని చూసి వెంటనే ముందుగా నడుస్తున్న వెంకట్ని వెనక నుంచి చిన్నగా తడుతూ, విక్కీ, అదిగో దిలీప్ అంటూ చూపించింది. వెంకట్ శ్రద్ధ
కాస్త దూరంలో నుంచుని దిలీప్ వైపే చూస్తున్నారు. దిలీప్ బిల్ పే చేసి హాస్పిటల్ టాప్ ఫ్లోర్కి లిఫ్ట్లో వెళ్ళిపోయాడు. దిలీప్ వెళ్ళిపోగానే రిసెప్షనిస్ట్ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, అతను బిల్లు ఎందుకు పే చేశాడు అడిగాడు వెంకట్. అతని ఫ్రెండ్స్ నిన్న ఏదో యాక్సిడెంట్ అయ్యి మా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు, అందుకనే రిసెప్షనిస్ట్ చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రిసెప్షనిస్ట్కి చెప్పి వెంకట్ శ్రద్ధ చెయ్యి పట్టుకుని, రా వెళ్దాం అన్నాడు. విక్కీ విక్కీ ఆగు అంటూ వెళ్తున్న వెంకట్ని ఆపింది శ్రద్ధ. ఏంటి చిన్ని? విక్కీ, ఇప్పుడు మనం ఎందుకు పైకి వెళ్ళడం? హాస్పిటల్లో వాడితో గొడవ అవసరమా? గొడవ ఎందుకు జరుగుతుంది? మనం నార్మల్గా చూసి వచ్చేద్దాం రా అంటూ శ్రద్ధ చెయ్యి పట్టుకుని లిఫ్ట్లో టాప్ ఫ్లోర్కి తీసుకువెళ్ళాడు. దిలీప్ ఉన్న వార్డు దగ్గరికి వెళ్ళగానే దిలీప్ మాటలు వినిపిస్తున్నాయి. చూడండి, నా పేరు బయటికి రాకూడదు. మీ అందరికీ ఇంతకంటే ఎక్కువ డబ్బు ఇస్తాను. మీరు నేను చెప్పిన పని పూర్తి చెయ్యలేదు. అయినా కూడా మీకు నేను అమౌంట్ ఇస్తున్నాను. ఒకవేళ శ్రద్ధ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అందుకు పూర్తి బాధ్యత మీరే వహించాలి. నా వరకు ఈ ప్రాబ్లం తీసుకురావద్దు అని దిలీప్ మాట్లాడుతున్న మాటలు, అతని మాటలు వింటుంటే అక్కడ పరిస్థితి అర్థమైంది వెంకట్కి. రాచిన్ని వెళ్ళిపోదాం అంటూ శ్రద్ధ చెయ్యి పట్టుకుని వెనక్కి తిరిగాడు. అదేంటి విక్కీ, ఇక్కడి వరకు వచ్చి రూమ్లోకి వెళ్ళవా? అవసరం లేదు చిన్ని. నిన్న నేను కొట్టిన రౌడీలు ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇక దిలీప్ నువ్వు తనపై పోలీస్ కంప్లైంట్ ఇస్తావేమోనని భయపడుతున్నాడు. ఈ టైంలో మనం వాడి ముందుకు వెళ్తే వాడిలో ఉన్న భయం పోతుంది. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ట్రై చేస్తాడు. ఆ భయం అలా ఉండని. దిలీప్ భయపడతాడా? ఇదంతా ఆలోచించకుండానే వాడు మా ఇంటి మీదకి రౌడీలను తీసుకువచ్చాడా? అంటే అక్కడ నేను ఉంటానని వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను బెదిరిస్తే సరిపోతుంది అనుకున్నాడు. బట్ నేను అక్కడ ఉండడంతో వాడి ప్లాన్ రివర్స్ అయ్యింది కదా. ఒక రకంగా నా వల్లే వాడు నీకు దగ్గర కాలేకపోతున్నానని నా మీద చాలా కోపంగా ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ మాట్లాడుతూనే లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నారు శ్రద్ధ వెంకట్. టీవీలో చూపిస్తున్నట్టు లిఫ్ట్ ఆగిపోతే ఎంత బాగుంటుంది. నువ్వు నేను దీంట్లో ఉండిపోవచ్చు. ఐమూలగా వెంకట్ వైపు చూస్తూ అంది శ్రద్ధ. నీ మొహం, అదేం కోరిక? వెంటిలేషన్ లేక ఊపిరి ఆడక దీంట్లోనే పోతాం తెలుసా? అదేంటి విక్కీ, మరి మూవీస్లో అలా చూపిస్తారు కదా, హీరో హీరోయిన్ లిఫ్ట్లో ఉండిపోయినట్టు, వాళ్ళ మధ్య రొమాన్స్ జరిగినట్టు పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ మాట్లాడుతోంది శ్రద్ధ. ఏయ్, నీకు అలాంటి సీన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లుందే నవ్వాడు వెంకట్. విక్కీ, నిజం చెప్పు, నీకు మాత్రం ఇంట్రెస్ట్ లేదా? నువ్వెప్పుడు టీవీలో రొమాంటిక్ సీన్ వచ్చినా చూడలేదా? సిబిసిఐడి ఆఫీసర్ లాగా ఫేస్ పెట్టి మరీ అడుగుతోంది శ్రద్ధ. చూశాను, కానీ మరీ టీవీలో సిచ్యువేషన్ని లైఫ్తో మ్యాచ్ చేసే అంత డీప్గా చూడలేదు. అంటే నువ్వు అబ్బాయి కదా, అందుకనే నువ్వు రియల్ లైఫ్తో మ్యాచ్ చేసి చూడవు అంది చిన్ని. ఓహో, అమ్మాయిలైతే కంపారిజేషన్ చేసుకుంటారా? నవ్వుతూ అడిగాడు వెంకట్. డెఫినెట్లీ విక్కీ, ట్రెండ్ ఫాలో అవుతారు అమ్మాయిలు. ప్రతి విషయం మ్యాచ్ చేసి చూస్తూ ఉంటారు. డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఫాలో అవుతారు తెలుసా అంది శ్రద్ధ. అమ్మాయిలు ట్రెండ్ ఫాలో అవుతారేమో, కానీ మా అబ్బాయిలు ట్రెండ్ సెట్ చేస్తారు. వెంకట్ కూడా నవ్వుతూ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే ముందుకు నడిచాడు. కానీ ఎంతటి పర్ఫెక్ట్గా ఉన్న అబ్బాయి అయినా సరే అమ్మాయి దగ్గర డిఫెక్టే కదా విక్కీ. వేగంగా వెంకట్ వెనకాలే వడివడిగా అడుగులు వేస్తూ అంది శ్రద్ధ. వెంకట్ ఒక్క నిమిషం ఆగి శ్రద్ధ వైపు చురుకుగా చూశాడు. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.